హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పైథాన్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎన్ని విధాలుగా రన్ చేయొచ్చు అయితే ఈ వీడియోలో నేను చెప్తా అన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు, కంప్లీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. అందరికీ కొన్ని రకాలుగా తెలుసు, ఎలా రన్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ రాయాలని చెప్పి, ఎన్ని విధాలుగా రాయాలని చెప్పి, ఎన్ని విధాలుగా రన్ చేయాలని కొన్ని తెలుసు. టోటల్ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్, ఓకేనా. ఇక ఫస్ట్ టైప్ వచ్చేసరికి పైథాన్ ఐడిల్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పైథాన్ ఐడిల్ అయితే మనం రన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనిలో టెస్ట్ చేయడానికి కొన్ని చిన్న స్టేట్మెంట్స్ అయితే మనం రన్ చేయొచ్చు అనమాట. హలో వరల్డ్, ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే మీకు ఈ ఒక్క వీడియోకి అయితే తప్పదు. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బిగ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాను. మీకు ఈ హలో వరల్డ్ కాకుండా రిమైనింగ్ వీడియోస్ అయితే ప్రోగ్రామ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ ఒక్క వీడియోకి హలో వరల్డ్ ప్రోగ్రామ్ తప్పదు, అడ్జస్ట్ చేయండి. ఇప్పటికే చూసి మీరు అలసిపోయి ఉంటారు. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఏమనుకోవద్దు, బేసిక్స్ అయితే చెప్పడం నా ధర్మం కాబట్టి, ఓకేనా. హలో వరల్డ్ ఇలా రన్ చేయొచ్చు అనమాట. ఒక స్టేట్మెంట్స్ని రన్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూసుకుంటే 6 + 5 ఇలా కూడా రన్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. ఈ పైథాన్ ఐడిల్ అండ్ షెల్ ఆర్ రెపల్ దీని గురించి అయితే వీడియో కూడా చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ప్రోగ్రామ్ రాయడానికి అయితే ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. న్యూ ఫైల్ అయితే మనం తీసుకుంటాం అనమాట. న్యూ ఫైల్ తీసుకొని ఫస్ట్ అయితే మనం దీన్ని సేవ్ చేసుకోవాలి, లేకపోతే అది అడుగుతుంది అనమాట మళ్ళీ సేవ్ అని. సేవ్ యాస్, ఇక్కడైతే సేవ్ చేసుకుందాం. నేను ఫైల్ నేమ్ ఏమిస్తానంటే base1.py లేదంటే hello1 ఇద్దాం .py, ఎందుకంటే హలో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది కాబట్టి hello1.py అయితే ఇస్తాను అనమాట. ఇది ఇన్బిల్డ్గా అయితే మనకి ఒక పాత్ అయితే సజెస్ట్ చేస్తుంది, ఫోల్డర్ని. మనం అందులో కాకుండా మనం కస్టమ్గా మాన్యువల్గా మనకు కావాల్సిన ఫోల్డర్లో అయితే మనం సేవ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకోసం నేను ఒక సపరేట్ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను పైథాన్ ప్రోగ్రామ్స్ కోసం. ప్రోగ్రామ్స్ ఇందులో అయితే సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ కూడా మనం కోడ్ని అయితే రాయొచ్చు అనమాట. ప్రింట్ హలో వరల్డ్. ఓకేనా, దీన్ని రన్ అయితే చేద్దాం. సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయాలంటే మీరు ఫైల్లోకి వెళ్ళి ఇలా అయినా సేవ్ చేయొచ్చు, లేదు అంటే Ctrl+S అయినా సేవ్ చేయొచ్చు అనమాట, షార్ట్ కట్. ఇప్పుడైతే రన్ చేద్దాం. లేదు అంటే అది మనకైతే అడుగుతుంది అనమాట సేవ్ చేయమని. సో రన్ చేద్దాం. F5 అయినా క్లిక్ చేయొచ్చు అనమాట రన్ చేయడానికి. ఇలా మనకు అవుట్పుట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంకొక వే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ్ చేయకపోతే ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇందాక రన్ కొట్టాం కదా, ఇప్పుడు F5 క్లిక్ చేస్తే కీబోర్డ్లో మనకి రన్ అవుతుంది. ఇదిగోండి, మనం సేవ్ చేయకపోతే ఇలా అడిగిద్ది. ఓకే క్లిక్ చేస్తే హలో వరల్డ్ రన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక పద్ధతి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం నోట్ప్యాడ్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా నోట్ప్యాడ్లో రాసి, ఇది కూడా ఇందాక మనం సేవ్ చేసాం కదా ఫైలు, అలాగే సేమ్ సేవ్ చేసి అయితే మనం రన్ చేయాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ని రాసి మనం సేమ్ విధంగా ఇందాకలాగే సేవ్ చేసి దాన్ని ఎలా రన్ చేయాలంటే, అది కమాండ్ ప్రాంప్ట్లో మనం దాన్ని కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయొచ్చు. ఆ ఇందాక నోట్ప్యాడ్లో రాసిన ఫైల్ని, ఈ నోట్ప్యాడ్లో రాసిన .py ఫైల్ని మనం కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్, VS కోడ్ అనమాట, IDE అంటారు దాన్ని, VS కోడ్లో రన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడే మనం ఇదిగోండి ఇక్కడైనా మనం రన్ చేయొచ్చు అనమాట. ఫైల్ తీసుకొని ఓపెన్ క్లిక్ చేసి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనం క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే, డబుల్ క్లిక్ ఇచ్చిన ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. దాన్ని మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. అది ఇలాగైనా రన్ చేయొచ్చు అనమాట. నోట్ప్యాడ్లో రాసి, నోట్ప్యాడ్ ఇలా టెక్స్ట్ ఎడిటర్స్ అయితే ఉంటాయి. ఈ టెక్స్ట్ అంటే నోట్ప్యాడ్ ++ ఇలా అక్కడ ప్రోగ్రామ్ రాసి అయినా మనం
ఇవ్వండి టెక్స్ట్ ఎడిటర్స్ అంటే ఇవన్నమాట. ఇక్కడ ఎలాగైనా మనం రాసి సేవ్ చేసుకొని రన్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా. అదనమాట. ఇక్కడ థర్డ్ వే ఇంకోటి ఏంటంటే ఐడిఈలో ప్రోగ్రామ్ రాయటం, రన్ చేయటం అనమాట. ఐడిఈ అంటే విఎస్ కోడ్, పైచామ్, మనకి ఐడీస్ ఏమేమి ఉంటాయి అంటే మనకి చాలా ఐడీస్ అయితే ఉంటాయి అన్నమాట. కొన్నిట్లో ఏంటంటే మనకి బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే రాసుకోవచ్చు, కొన్నిట్లో అయితే పెయిడ్ ఉంటాయి, కొన్ని అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇవైతే కొన్ని వాటిలో రన్ అవ్వవు అనమాట. మనకి మ్యాక్సిమం డెవలపర్స్ అందరూ కూడా విఎస్ కోడ్ యూస్ చేస్తారు. ఎందుకంటే విఎస్ కోడ్లో వచ్చేసరికి మనం అన్నీ అయితే ప్రోగ్రామ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనం ఒక వెబ్సైట్ అయినా డెవలప్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా రన్ చేసుకోవచ్చు, మషిన్ లెర్నింగ్ డెవలప్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇంకా రిమైనింగ్ ఐడీస్ ఏముంటాయంటే పైచామ్, జూపిటర్ నోట్బుక్, తర్వాత థానీ, సబ్లైమ్ టెక్స్ట్ ఇలాంటివి, స్పైడర్ అంటే రకరకాలు ఉంటాయి. అయితే కొన్ని లిమిటేషన్స్తో ఉంటాయి అన్నమాట. పెయిడ్ కొన్ని లిమిటేషన్స్తో కొన్నిట్లో ఏఐ పని చేయదు, కొన్నిట్లో బేస్ ప్రోగ్రామ్సే వస్తాయి, ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనం విఎస్ కోడ్ అయితే బెస్ట్ అనమాట. అన్నీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక విఎస్ కోడ్ ఐడిఈలో ఎలా రన్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఇంకొకటి ఏంటంటే మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఎలా రన్ చేయాలి ఏంటైతే చూద్దాం. దానికంటే ముందు మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఎలా రన్ చేయాలి, మనం సేవ్ చేసిన ఫైల్స్ చూద్దాం. ఇందాక సేవ్ చేసాం కదా, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాం, తర్వాత ఐడీలో కూడా ఫైల్ తీసుకొని అయితే సేవ్ చేసాం. వాటిని ఎలా రన్ చేయాలో కూడా చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్లో సిడి మనం ఎక్కడ ఫైల్ సేవ్ చేసామో ఆ లొకేషన్ పాత్ని అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. డైరెక్టరీ మనం చేంజ్ డైరెక్టరీ చేసుకోవాలి. ఈ లొకేషన్ నుంచి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, నేను ఎక్కడ సేవ్ చేసానో ఆ లొకేషన్కి అయితే వెళ్తాను అనమాట. సి డైరెక్టరీలో ఎస్ ఫోల్డర్లో, వైటి ఫోల్డర్లో, పైథాన్ ఫోల్డర్లో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను. ఇందులో మనకి ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు నాకు చూశారు కదా, ఇవ్వండి మన ప్రోగ్రామ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. వీటిని ఒక ప్రోగ్రామ్ని అయితే మనం రన్ చేద్దాం. ఇందాక రాసిందే ఫస్ట్ అయితే పైథాన్ స్పేస్ ఇచ్చి, ఇది స్ట్రక్చర్ అనమాట రన్ చేయడానికి. పైథాన్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మన ఫైల్ నేమ్ ఏమని సేవ్ చేసాం, hello1.py రన్ అయిపోయింది. ఓకేనా. ఇంకొక టైప్ మనం ఇంకో విధంగా ఎలా రన్ చేయాలంటే ఓన్లీ పై ఇచ్చి గ్యాప్ ఇచ్చి మనం ఫైల్ నేమ్ hello1.py ఎంటర్ ఇలా రన్ చేయొచ్చు. ఒకవేళ మీరు లైనెక్స్ విండో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇలా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దానికి ఇన్బిల్ట్గా పైథాన్ 2 అయితే వస్తుంది. పైథాన్ 2 అయితే వస్తుంది అనమాట ఇన్బిల్ట్గా. అప్పుడు పైథాన్ 2 గ్యాప్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ ఇచ్చి రన్ చేయొచ్చు. hello.py ఇలా రన్ చేయొచ్చు. లేదు అంటే మీరు న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేసాము అనుకుంటే పైథాన్ 3 గ్యాప్ ఇచ్చి hello.py ఇలా రన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇలా రన్ చేయొచ్చు అనమాట లైనెక్స్లో. ఇంకా మ్యాక్ సేవ్ ఎవరైనా ఉండుంటే నాకు చిన్న కామెంట్ చేయండి, వాళ్ళకు ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తారనమాట ఎలా రన్ చేయాలి ఏందని చెప్పేసి. మ్యాక్సిమం విండోసే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి విండోస్ చెప్తాను అనమాట. ఓకేనా. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మనం ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఇక్కడ మన ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ని డబల్ క్లిక్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ ఫైల్ ఉంది, దీన్ని నేను డబల్ క్లిక్ ఇస్తే మనం రన్ చేసుకోవచ్చు. డబల్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. డబల్ క్లిక్ ఇస్తే మనకు అడుగుతుంది అనమాట ఎక్కడ రన్ చేయాలని చెప్పేసి, విఎస్ కోడ్ ఆర్ ఐడీలో అని. రైట్ క్లిక్ ఇస్తే మనకి ఓపెన్ విత్ అయితే ఆప్షన్ వస్తుంది అనమాట. అందులో ఇక్కడ చూసారు ఇక్కడ విజువల్ విఎస్ కోడ్ వస్తుంది, పైథాన్ పైథాన్ అని కూడా వస్తుంది అనమాట. ఈ విఎస్ కోడ్ క్లిక్ చేస్తే మనకి రన్ అయిపోతుంది. విఎస్ కోడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది, మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు హలో వరల్డ్. ఓకేనా. ఇది ఒక టైప్ ఆఫ్ విధం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ దగ్గర మనం ఇక్కడ పాత్ ఏదైతే ఉందో మనం కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్ అక్కడ పాత్ మనం చేంజ్ డైరెక్టరీ ఇచ్చి ఇవ్వటం కష్టం అనుకుంటే ఈ పాత్లోకి వచ్చి క్లిక్ చేసి ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ పాత్లో సిఎండి అని ఎంటర్ కొడితే
మనకు డైరెక్ట్గా సిఎండి ఆ స్పెసిఫిక్ ఫైల్ లొకేషన్తో పాటు పాత్ అయితే మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇలాగైతే మనకి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం రన్ చేద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. పై hello.py ఇలా రన్ చేయొచ్చు, లేదు అంటే python hello.py ఇలా అయినా రన్ చేయొచ్చు అన్నమాట. ఇదంటే ఇన్ని విధాలుగా మనం రన్ చేయొచ్చు. ఇప్పుడు VS కోడ్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. VS కోడ్ మనం ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో మనం 3 డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి మనం సేవ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే మన ఈ ప్రోగ్రామ్స్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తే నేను సేవ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. పైథాన్ ఫైల్స్ అన్నీ అవి మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే దీన్ని రన్ చేస్తున్నాను అనమాట. ఇలాగనమాట VS కోడ్లో రన్ చేయడం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ చేయడం, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి వీడియో, అండ్ పైథాన్ రెపల్ వీడియో అండ్ పైథాన్ ప్రోగ్రామ్ని VS కోడ్లో ఎలా రన్ చేయాలి, ఈ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదనమాట ఇంకా ఓవరాల్ వీడియో అయితే పైథాన్ ప్రోగ్రామ్స్ ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎక్కడెక్కడ మనం రన్ చేయొచ్చు అయితే మీకు క్లియర్గా చెప్పేశాను. ఐ హోప్ మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినా ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే వాళ్ళు ఉన్నా అంటే లైనెక్స్ మ్యాక్ఓఎస్ వాళ్ళు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, వాళ్ళకి కూడా సపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా పైథాన్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2025లో లేటెస్ట్ వర్షన్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట క్లియర్గా. అవుట్డేటెడ్ అయితే చెప్పను, ఓన్లీ న్యూ కాన్సెప్ట్స్, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అయితే చెప్పను అనమాట. 2025లో పైథాన్ అయితే న్యూ వర్షన్ అయితే నేర్పిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.